Hello all, welcome to Bundy Let's Talk. Please subscribe, share, like this channel. ఈరోజు డైజెనిస్ సిరీస్లో భాగంగా ఒక కొటేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి నా ఒపీనియన్ని మీతో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కొటేషన్ ఏంటంటే చూడండి, ఈ కొటేషన్ చదువుతాను, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఎట్లా అర్థమైంది, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ ఒపీనియన్ మీకు ఎట్లా అర్థమైందో తర్వాత మాట్లాడదాం. we have 2 ears and 1 tongue, so that we would listen more and talk less. Means మనిషికి 2 చెవులు ఉంటాయి, ఒక నోరు ఉంటుంది. న్యాచురల్గా ఇది బయలాజికల్గా మనకు వచ్చినదే, అంటే నేచర్ నుంచి వచ్చినది. కాబట్టి తను ఎట్లా ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాడంటే, డైజెనిస్ అనే వ్యక్తి తను ఎట్లాగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడంటే, మనిషి అనేటోడు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకు నేచర్ చెప్తా ఉంది. మీరు కూడా ఇదే చేస్తే మంచిగా ఉంటుంది అన్నది తను చెప్తున్నాడు. చూడండి, తను వచ్చిన దారి కానీ, తను వచ్చిన ప్రపంచం కానీ చాలా అద్భుతమైన ప్రపంచం నుంచి తను వచ్చినటువంటి వ్యక్తి. తను చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. తను డైజెనిస్ చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు. తను అన్ని అద్భుతమైన పరిస్థితులు చూసి వచ్చిన తర్వాతే తను ఇలాగా మారడం జరిగింది. అంటే తను ఏమి బట్టలు వేసుకోకుండా ఒక కుక్కను పట్టుకొని, ఒక టార్చ్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే, ఆ స్థాయి వరకు తను వచ్చినాడంటే మీరు ఆలోచించుకోండి. తన మైండ్ సెట్ ఎంతటి దారుణమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో జనాలు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ఏదో చెప్పాలి, కంటిన్యూస్గా ఏదో మాట్లాడాలన్న ఒక ఉద్దేశంతోనే, తనే మాట్లాడాలి, తనే ఫస్ట్ చెప్పాలన్న ఉద్దేశంలోనే జనాలు ఉంటున్నారు. కానీ అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు, మనం ఇందామా లేదా అన్నది అస్సలు జనాలకు ఉండట్లేదు. అరే భయ్, మీకు నేచరే చెప్తుంది కదా, అరే భయ్ ఫస్ట్ మీరు అట్లీస్ట్ వినండి, ఆ తర్వాత మాట్లాడండి అని. మీరు 100 టైమ్స్ వింటే గన 50 టైమ్స్ మాట్లాడండి అని చెప్పేసి మీ బాడీనే చెప్తుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు కావాలంటే చూడండి, నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్, తను మాట్లాడడం చాలా తక్కువ. తను మాట్లాడినాడంటే ఒక సెన్సేషన్ ఉంటుంది, ఒక హైలీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి తనని జనాలు వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మాట్లాడడమే పనిగా పెట్టుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరూ తన మీద పడి తను మౌన ముని అని, మాటలు రాని మనిషి అని, ఒక్కొక్కడు వాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి అత్యంత అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశాన్ని మంచి పురోగతి తన రూలింగ్ టైంలో దేశాన్ని మంచి పురోగతి సైడ్ నడిచేటట్టు చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ యూజ్లెస్ పీపుల్, పని లేనోళ్ళు తన మీద దాడి చేస్తూ ఉంటే తను తిరిగి ఒక మాట కూడా అనటువంటి వ్యక్తి తను. అంటే మీరు తనను చూస్తూ ఉంటే, తన ఫిలాసఫీని చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, కనీసము అవతల వ్యక్తి చెప్పిన తర్వాతే, విన్న తర్వాతే మీరు తర్వాత రెస్పాండ్ అయితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు జనాలు ఎలాగ ఉంటారంటే, ఒక ఇన్ఫర్మేషన్ని అవతల వ్యక్తి చెప్తూ ఉంటాడు, వీడు ఏం మాట్లాడాలని చెప్పేసి వాడు ఏం చెప్తున్నాడో వినుకోకుండానే ఆ ఇన్ఫర్మేషన్కి ఏమి కౌంటర్ ఇవ్వాలో అని చెప్పేసి వీడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు మైండ్లో. ఇలాంటి సొసైటీ మధ్య మనం బతుకుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదన్నా వ్యక్తి వచ్చి తన ఒపీనియన్ కానీ, తన ఫీలింగ్ కానీ షేర్ చేస్తున్నప్పుడు వీళ్ళు జనాలు వినకోకుండా ఆ ఇన్ఫర్మేషన్కి కాస్త ఇంత జస్ట్ 2-3% వినేసి ఆ ఇన్ఫర్మేషన్కి కౌంటర్ ఎలా ఇవ్వాలి, వీంతో ఎట్లా ఆర్గ్యూకి వెళ్ళాలని చెప్పేది మైండ్లో వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. తప్పితే వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ విని తర్వాత అనలైజ్ చేసుకొని మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి పరిస్థితి మధ్య జనాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. అరే భయ్, ఫస్ట్ వినండి, ఒకసారి ఆలోచించండి ఏం చెప్పారన్నది, ఆ తర్వాత మీరు ఏమన్నా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అంతేగాని
లేసిందే లేడీకి పరుగన్నట్టు పోయి ఇష్టం వచ్చినట్టు మీరు కంటిన్యూస్గా వన్ వే కమ్యూనికేషన్ మీరు మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది. కొద్ది సమయం దాటిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని వదిలేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా అవతలోడు చెప్పేది కొద్దిగా వినండి. ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ అప్కమింగ్ వీడియోస్.